నమస్తే, డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కూలిపోయిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పయనిస్తున్న ప్రత్యేక విమానం క్రాష్. అజిత్ పవార్ తో సహా 5 దుర్మరణం. వైభవంగా పెళ్లూరు శ్రీ జ్వాలాముఖి అమ్మవారి కళ్యాణోత్సవం. పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దాముచర్ల జనార్దన్, నాగ సత్యలత దంపతులు. మరోమారు వెలుగొండ ప్రాజెక్టు అంశంలో జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు ఘాటు విమర్శలు. పూర్తిగాని ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని ధ్వజం. మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు మరో 5 దుర్మరణం చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి ఈరోజు ఉదయం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బారామతి వెళుతూ ఉండగా ల్యాండింగ్ సమయంలో 2 సార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన ప్రయత్నంలో రన్వేకు సమీపంలో బండరాయిని ఢీకొని ఒక్కసారిగా మంటలు చెలరేగి విమానం పేలిపోయింది. దీంతో డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో సహా మిగిలిన 5 సిబ్బంది మృతదేహాలు ముక్కలయ్యాయి. ఎయిర్పోర్టు సమీపంలోని హైవేపై ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో విమాన ప్రమాద దృశ్యాలు నమోదయ్యాయి. సాంకేతిక లోపం కారణమని తొలుత భావించిన తీవ్ర పొగమంచు కారణమని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి సమాచారం కోసం చూస్తున్నామని, పారదర్శకంగా దర్యాప్తు చేపడుతున్నారన్నారు. ఇదిలా ఉండగా చెల్లాచెదురైన మృతదేహాల్లో గాగుల్స్, చేతి వాచ్తో డిప్యూటీ సీఎంను గుర్తించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన అజిత్ పవార్ అనూహ్య నిర్ణయాలతో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు. 4 సీఎంల వద్ద మహారాష్ట్రకు 6 సార్లు డిప్యూటీ సీఎంగా సేవలందించారు. సీఎం కళ తీరకుండానే విమాన ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్న కుమారుడైన అజిత్ పవార్ 23 వయసులో రాజకీయ ప్రవేశం చేసి బారామతి ఎంపీ, అనంతరం 1991లో మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టిన 8 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో దూరదృష్టి గల నాయకుడిగా మహారాష్ట్రకు ఎనలేని సేవలు చేశారని సంతాపం ప్రకటించారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
పెళ్లూరు శ్రీ గురునాథేశ్వర సమేత జ్వాలాముఖి అమ్మవారి ఆలయ 19వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవంలో ఒంగోలు ఎమ్మెల్యే దాముచర్ల జనార్దన్, నాగ సత్యలత దంపతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దంపతులకు మంగళ వాయిద్యాలతో, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ఎమ్మెల్యే దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణంలో పాల్గొన్నారు. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. కళ్యాణ క్రతువులో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ప్రతి వార్షికోత్సవంలో భాగంగా 3 రోజుల పాటు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాల అనంతరం వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ప్రసాద్ స్వామి తెలిపారు. తీర్థ ప్రసాదాల అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. गौरी लक्ष्मी महादिक्ष प्राणोपानम यानोदा समान शब्दक्षायणाष्टगणानां वज्रशकलायनी वैत्रावरणीय साक्षायनी शौनकी సావధాన సులగ్ని సావధాన మరి శ్రీ జ్వాలాముఖి సమేత గురునాథ స్వామి మహోత్సవ క్రియలు జరిగించినా మనం ధన్యమూర్తులు అవుతాం. ఎప్పుడు వస్తుందంటే మనం చేసే క్రియలు బట్టే ధన్యపడుతుంది. కాబట్టి ఇలా చక్కగా చూడాలి. తర్వాత అన్నిటికన్నా స్త్రీ జన్మకు కావలసినటువంటి పంచ మంగళ ద్రవ్యాలు ఎందుకు చెప్తున్నాడంటే అన్ని కూడా రహస్యాలు దాగున్నాయి. చెప్పండి. మాంగళ్య పూజ కావాలి. ఇప్పుడు మాంగళ్యక 11 పోగులు కొని ఆ యొక్క మంగళ సూత్రాలు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడకుండా వాళ్ళతో వీళ్ళతో తిట్టకుండా ఎక్కించి వీళ్ళెప్పుడు కట్టిస్తారు. దేవతలు సిద్ధి బుద్ధి వినాయకుడు అశ్రిత బలదుడు కాబట్టి ఇక్కడ చక్కగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ చంద్ర సూత్రాన్ని చాలా పదిలపరిచి చూసుకోవాలి, చాలా పవిత్రంగా భావించాలి. సర్వమంగళ మాంగళ్యే దివే ధర్మార్థాలకే శరణ్యే త్రయంబకే. మంచి స్థితిలో వెలుగొందుతున్నవారు కాబట్టి ఈ తరుణంలో అమ్మవారి దర్శనం చేసుకొని తపస్సమేతంగా వచ్చి ఆశీస్సులు అందుకోబోతున్నారు. అమ్మవారికి అయ్యవారి పాదాలయంగా సమర్పిస్తూ మరి ఈ తరుణంలో వారు అందరికీ కూడా తాను ఇచ్చినటువంటి భారతని అందరికీ దర్శనం చేస్తూ మరి సమయంలో ఈ యొక్క భాగ్యం పంచుకుంటున్నారు. రెండవది నోరు, మూడవది చెవులు. ఈ 3 మాత్రమే దేవాలయంలోకి వస్తుందిగా పనిచేయ. ధర్మం దగ్గరికి వెళ్తున్నావయ్యా అంటే శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే
శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిపీఠం పెళ్ళూరు గ్రామం. జ్వాలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిపీఠంలో ప్రతి సంవత్సరం మాదిరినే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి అంగరంగ వైభవపేతంగా అమ్మవారికి వార్షిక మహోత్సవాలు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున 28వ తారీఖున ఈరోజు విశేషంగా అమ్మవారికి గురునాథేశ్వర స్వామి జ్వాలాముఖి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ కూడా విశేషంగా హాజరై అమ్మవారి ఆశీస్సులు అందుకొని అమ్మవారికి పాత్రలవుతున్నారు. కనుక ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా మన అమ్మవారి యొక్క పీఠం తరపున అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నాం. జై జ్వాలాముఖి. గ్రామ పంచాయతీలలో అదనపు సిబ్బందిని నియమించి పన్ను వసూళ్లలో రాష్ట్రంలో ప్రకాశం జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు కార్యదర్శులు కృషి చేయాలని డిపిఓ వెంకటేశ్వరరావు సూచించారు. గ్రామ పంచాయతీల పన్ను వసూళ్లలో వెనుకబడిన మండలాల డిప్యూటీ ఎంపీడీఓలు పంచాయతీ సెక్రటరీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా నిర్దేశించిన లక్ష్యం మేరకు ఎంత వసూలు చేశారనే వివరాలు తెలుసుకున్నారు. పన్ను వసూళ్లలో మండలాల వారీగా ఓ ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోవాలని సూచించారు. 80% కంటే అదనంగా పన్ను వసూలు చేసిన సెక్రటరీలను పన్ను వసూళ్లలో వెనుకబడిన గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియమించిన పన్ను వసూళ్లలో వేగం పెంచాలన్నారు. గ్రామ పంచాయతీల్లోని సిబ్బందిని పన్ను వసూలుకు వినియోగించుకోవాలన్నారు. పన్ను వసూలు పూర్తి బాధ్యత డిప్యూటీ ఎంపీడీఓలదేనని స్పష్టం చేశారు. ఏకగ్రీవంగా పన్ను వసూలు చేయని సెక్రటరీలపై డిప్యూటీ ఎంపీడీఓలు రిపోర్ట్ చేయాలని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యతతో వ్యవహరించని డిప్యూటీ ఎంపీడీఓలపై కూడా కమిషన్కు నివేదిక ఇస్తానని తెలిపారు. డిపిఓ కష్టపడితేనే జిల్లాలో పన్ను వసూళ్లు కానీ సమిష్టిగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కందుకూరు అద్దెగా వెళ్ళిపోయి ఆ మెనూ చేస్తాను. కందుకూరు లిస్ట్ చెప్పండి. 7 మండలాలు చెప్తారు. లిస్ట్ పంచాయతీ చెప్పండి. లిస్ట్ పంచాయతీ నాట్ మండల్. ప్లీజ్ అక్షర చెప్పు. కోవూరు హరియంత కరెంట్ టోటల్ ఎంత వసూలు చేశాడు? హౌస్ హోల్డ్స్ నుంచి వసూలు చేసే అసెస్మెంట్ హౌస్ హోల్డ్స్ వసూలు చేసే కార్యక్రమం గురించి మాట్లాడు. ఎవరు వెళ్తున్నారు? నువ్వు కాదు, ఎవరు వెళ్తున్నారు? గ్రామ స్థాయిలో వసూలుకి ఎవరు వెళ్తున్నారు? నేను 29వ తారీఖు ఇస్తాను. రేపు 29 చెక్కింగ్ ఏం చేయాలి? ప్లాన్ ఉదయాన్నే అవసరమైతే ఎక్స్ట్రా మనుషులు పెట్టుకొని పనులు చేసే కార్యక్రమం చేయాలి. అందరూ గ్రామాలు మొత్తం జిల్లాలో మొత్తం డేటా ఉన్నది. ఇక్కడ డిప్యూటీ ఎంపీడీఓస్ నేను నిర్దక్షంగా చెప్తున్నాను. మరొక చుట్టుకోవద్దు. నెక్స్ట్ వారంలో ఇంప్రూవ్ చేసిన డిప్యూటీ ఎంపీడీఓ పోతారు. 3 రోజులు ముందు సస్పెండ్ చేస్తాం. ఇక్కడే పంచాయతీ రీఆర్గనైజేషన్ జరుగుతూ ఉంది. రీకాలిబ్రేషన్ జరుగుతూ ఉంది. త్వరలో అందరికీ ఇస్తాము. ఈలోపు మీ మండలంలో స్ట్రాటజీ చెప్పారు. పూర్ణ మనోడు అతని పేరే పూర్ణ లింగసంలో స్ట్రాటజీ చెప్తున్నారు. మీరు ఎందుకు స్ట్రాటజీ చెప్పలేదు? ఏ మండలం స్ట్రాటజీ ఆ మండలం నాకు ఇవ్వండి. రిజల్ట్ నా బాధ అర్థం చేసుకోవట్లేదు. పేపర్ మీద ఇచ్చావు, రిజల్ట్ ఏది? రిజల్ట్ పెంచు మీద డిఆర్ని మహిళా పోలీసుని అందరూ పెంచు. నెక్స్ట్ మండలం అయిపోయిందా? తిరుమల లడ్డూ విషయంలో మహాపాపం చేసి కూడా బుకాయించుకోవడం వైసీపీ అధినేత జగన్కే చెల్లిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. కల్తీ జరిగిందని నిర్ధారణ అయ్యాక కూడా నివేదికను వక్రీకరిస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పాలే లేని కల్తీ నెయ్యి సృష్టించి దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం క్షమించరని నేరం. 100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డమే కాకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. వైకాపా కుట్రలను ధీటుగా తిప్పికొట్టడంతో పాటు వారి వ్యవహారాన్ని ప్రజల్లోనే ఎండగడదాం అని లోకేష్ అన్నారు. కుటుంబాలకు దూరంగా ఉండి దేశ సరిహద్దుల్లో ప్రాణ త్యాగాలకు సిద్ధపడి విధులు నిర్వర్తించి ఆదర్శంగా నిలిచిన మీ సేవలకు సెల్యూట్ అని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్ రహీం కొనియాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 70 ఏళ్లు నిండిన మాజీ సైనికులను ఒంగోలు అంబేద్కర్ భవన్లో ప్రత్యేకంగా సత్కరించారు. మాజీ సైనికులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అబ్దుల్ రహీం ప్రశంసించారు.
మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చేసి 50% వరకు మనం వస్తుంది. దాంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఒకవేళ 50% మనకి చనిపోతే మన ఫ్యామిలీ నుంచి తీసుకోరు, మినహాయింపు వస్తుంది. అలానే మనం ఓడడం లేదు, కానీ మనం దాని గురించి చెప్తుంది. ఒక దంత పెట్టాలి, ఒక భారత మాతాకి స్టార్ట్ సార్. వాళ్ళ యవ్వనాన్ని సమర్పించారు. దాని తర్వాత త్యాగం, ధైర్యం, ఈ మొత్తం దేశం కోసం వాళ్ళు సమర్పించి ఈరోజు 80+ అయ్యి సమాజానికి ఒక ఎగ్జాంపుల్గా నిల్చొని 86-87 ఇయర్స్ జీవితాన్ని భరించడం అంటే మామూలు విషయం కాదు. మనం 60 కట్ట అయ్యేటప్పటికే మనకెంతో చాలా ప్రాబ్లంగా అనుకుంటుంటాం మనం. నాకు ఒక వెటరన్ వచ్చాడు, 80 ఇయర్స్ ఆయనకి. కొడుకు ఇంట్లో నుంచి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళిపోయాడు, పొలం సంబంధించింది. భార్య తీసుకురమ్మంటే తండ్రితో సంబంధం లేదు. అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. ఎద్దనపూడి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెబ్ ల్యాండ్లో నమోదైన వినతులు, పరిష్కార దస్త్రాలు పరిశీలించి అధికారులు, సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమైన విధుల్లో ఉదాసీనతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్జీదారులతో ఫోన్లో మాట్లాడారు. అధికారులు, సిబ్బంది పద్ధతి మార్చుకోకపోతే సహించనని హెచ్చరించారు. శిథిలావస్థకు చేరిన రెవెన్యూ భవనాన్ని పరిశీలించి ముఖ్యమైన ప్రభుత్వ దస్త్రాలకు రక్షణ లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్ రవికుమార్, డిటి విష్ణు, విఆర్ఓలు పాల్గొన్నారు. ఇప్పుడు భాస్కర్ గారు ROR అంటే మనకు IVRS జరుగుతూ ఉంది. ఈ చెప్పను నువ్వు నాకు 1056 1057 ఎద్దనపూడి గ్రామం 1056 1057 LPM ఏమైంది, దాని విస్తీర్ణం కావాలి. కొత్త LPM వస్తే ఎప్పుడైనా దాని ఇప్పుడు మీరు ఈ ROR ఓకే. సో మనకు IVRS 4 వస్తుంది కరెక్టా? ఏమైనా వస్తాయి క్వశ్చన్స్? మీకు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారు? మీరు చెప్తారా? మీ ముగ్గురు ఎవరైనా చెప్పచ్చు. మీరు ఆన్లైన్లో కట్టేవాడు చేయమంటున్నారు. మీరు ఆన్లైన్లో పెట్టిన అర్జీ ఆమోదించిన తర్వాత రెవెన్యూ శాఖ వారు ఫీజు కాకుండా
అదనపు డబ్బు ఏమైనా అడిగారా? ఎప్పుడైనా ఇవ్వమా. చెస్ ఆటలో అభినివేశం ఉన్న తల్లి కరోనా సమయంలో దొరికిన ఖాళీ సమయంలో చెస్ బోర్డుపై కాయిన్స్తో చేస్తున్న ప్రదర్శనను చూసిన చిన్నారి అముక్త ఆటపై మక్కువ పెంచుకుంది. కుమార్తెలో ఉన్న ఆసక్తిని గమనించిన తల్లి జ్యోతి తొలి గురువుగా కుమార్తె అముక్తకు చిన్ననాటి నుండే ఆటలో మెళకువలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు నేర్పిస్తూ తీర్చిదిద్దారు. చెస్ క్రీడపై క్రమేపీ పట్టు పెంచుకున్న బాలిక అముక్త పోటీల్లో పాల్గొంటూ పలుమార్లు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజేతగా నిలిచింది. అదే స్ఫూర్తితో అంతర్జాతీయ స్థాయిలో ఛాంపియన్ గా నిలిచింది. చిన్ననాటి నుండే ఆసక్తితో, దీక్షతో చెస్ క్రీడను ఆకలింపు చేసుకున్న అముక్త తల్లిదండ్రులతో కలిసి ఒంగోలు లాయర్పేట సాయిబాబా మందిరం సమీపంలో నివసిస్తుంది. అముక్త ప్రస్తుతం పీవీఆర్ బాలికల హైస్కూల్లో 9వ తరగతి చదువుతుంది. అముక్త తల్లి జ్యోతి కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ లో భాగంగా ఇంటి వద్ద నుండే ఉద్యోగం చేసేవారు. అదే సమయంలో పాఠశాలలు కూడా లాక్డౌన్ ప్రకటించడంతో తల్లి ప్రేరణతో అముక్త చెస్ ఆడటం నేర్చుకుని అంచెలంచెలుగా ఎదిగింది. అండర్ 11, అండర్ 13, అండర్ 15 విభాగాల్లో అముక్త బంగారు పతకాలను కైవసం చేసుకోవడంతో పాటు అనేక మార్లు ఛాంపియన్గా నిలిచింది. 2024లో అండర్ 17 బాలికల చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. అంతకుముందు అండర్ 11 బాలికల చెస్ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ప్రశంసలు అందుకుంది. గత ఏడాది బోధ్గయాలో నిర్వహించిన జాతీయ స్థాయి ఉమెన్ అమెచ్యూర్ టోర్నమెంట్లో 9th రౌండ్లో 6 పాయింట్లు సాధించి 3వ స్థానంలో నిలిచింది. 13 ఏళ్ల వయసులోనే అముక్త ఎల్లో రేటింగ్తో మహిళా ఫైడే మాస్టర్ టైటిల్ను సొంతం చేసుకొని ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది. జర్మనీలో జరిగిన అంతర్జాతీయ టోర్నమెంట్లో దేశ విదేశాల నుండి వచ్చిన చెస్ క్రీడాకారులను ఓడించి అముక్త తన మొట్టమొదటి ఉమెన్ ఇంటర్నేషనల్ నార్మ్ను సాధించింది. భవిష్యత్తులో ఉమెన్ చెస్ ఇంటర్నేషనల్ మాస్టర్తో పాటు ఉమెన్ చెస్ గ్రాండ్ మాస్టర్ కావాలన్న పట్టుదలతో కఠోర సాధన, దీక్షతో ముందుకు సాగుతుంది. తన చెస్ క్రీడా ప్రస్థానంపై ఇటీవల కలెక్టర్ రాజాబాబును కలిసి తాను సాధించిన విజయాలు, పొందిన పతకాలు వివరించారు. చెస్ ఛాంపియన్ అముక్త విజయాలను కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. తొలి గురువుగా అముక్తను తీర్చిదిద్దిన తల్లి జ్యోతిని ప్రత్యేకంగా అభినందించారు. మహిళా గ్రాండ్ మాస్టర్గా విజయం సాధించి ప్రకాశం జిల్లా కీర్తిని ఇనుముడింప చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆకాంక్షిస్తూ ఆశీస్సులు తెలిపారు. చెస్ ఆడడం స్టార్ట్ చేసి ఒక 3 years అవుతుంది. 9 years ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను 14 years. ప్రస్తుతానికి నేను ఇండియా నెంబర్ 1 ఇంకా వరల్డ్లో 3rd ప్లేస్కి వచ్చాను. దీనికోసం అంటే మీకు చెస్ ఆడాలని ఆసక్తి ఎలా కలిగిందమ్మా? అది ఫస్ట్ మా మమ్మీకి ఇంట్రెస్ట్, అందుకని మమ్మీ జస్ట్ నార్మల్గా నేర్పించింది. అది నేను నేర్చుకున్న తర్వాత నాకు కూడా నచ్చింది, అందువల్ల నేను కంటిన్యూ చేయడం స్టార్ట్ చేసాను. ఇంకా అది అలా వచ్చేసింది ఇక్కడ దాకా. అంటే మీరు ఇంత ఏమేమి కొట్టారు ఛాంపియన్స్? నేను స్టేట్ లెవెల్ దాకా కొట్టాను. నేషనల్స్లో అయితే 4th ప్లేస్ వచ్చింది అండర్ 13లో. వెస్టర్న్ ఏషియాని బయట కంట్రీలో ఆడాను, తజికిస్తాన్లో. అక్కడైతే ర్యాపిడ్లో గోల్డ్ వచ్చింది. అండ్ రీసెంట్గా అయితే WIM నామ్ వచ్చింది, ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ నామ్ వచ్చింది. దీనికోసం అంటే మీరు ఎలాంటి ప్రాక్టీస్, ఎన్ని గంటలు కేటాయిస్తారు సమయం? డైలీ అట్లీస్ట్ 7 hours అట్లా చేయాలి, 7 to 8 hours అట్లా ప్రాక్టీస్ చేస్తాము. దాంతోపాటు మిగతాయి కూడా ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ లాంటివి, ఫుడ్ అవన్నీ. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే సింగిల్గా చేస్తారా, లేకపోతే మీ మదర్ కూడా మీకు ఏమైనా పోటీగా ఉండి నేర్పిస్తారు? లేదు, సింగిల్గా చేస్తాము. కోచ్ హెల్ప్ చేస్తూ ఉంటారు క్లాసెస్కి అలా. కోచ్ ఎవరు మీకు? సాకేత్ సార్. అంటే ఫస్ట్ మీరు ఇన్ని మెడల్స్, ఇన్ని కప్లు వచ్చాయి అంటే ఫస్ట్ కప్ ఎప్పుడు వచ్చిందమ్మా? నేను స్టార్టింగ్లో ఆడిన టోర్నమెంట్ అయితే విజయవాడలో, దాని తర్వాత చీరాల్లో ఆడాను. చీరాల్లో ఆడినప్పుడు అక్కడ ఒక షీల్డ్ అలా వచ్చింది. నాకు కప్స్ ఇలా ఎక్కువగా రావడం అయితే ఐ థింక్ 2023 జూన్ తర్వాత నుంచి స్టార్ట్ అయింది గ్రోత్. అంతకుముందు వచ్చేది కానీ అంత హై లెవెల్లో రాలేదు, దాని తర్వాత ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. అసలు ఇన్ని కప్పులు, ఇన్ని మెడల్స్ చూస్తుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. మరి నీకు ఎలా ఉందమ్మా? అంటే అది అంటే గెలిచేసిన తర్వాత ఇంకేం ఉండదు కదా, సో ఏమీ అంతగా ఉండదు. అది గ్రేట్ అచీవ్మెంట్, బట్ అది ఆలోచిస్తే ఇంకా ముందుకు వెళ్ళలేము కదా. మీకు దీంట్లో ఇన్స్పిరేషన్ ఎవరమ్మా చేస్తారు?
విశ్వనాథన్ ఆనంద్. ఎందుకంటే లైక్ 5 టైమ్ వరల్డ్ ఛాంపియన్, పైగా చాలా గ్రేట్ కదా, లెజెండ్, అందుకని అతనే ఇన్స్పిరేషన్. మన స్టేట్ నుంచి హంపి అనేది ఎక్కువగా పేరు వినిపిస్తూ ఉంది. అంటే హంపి తర్వాత మళ్ళీ మిమ్మల్ని అనుకోవచ్చా నెక్స్ట్ భవిష్యత్తులో? దానికి ఇంకా టైం ఉంది, బట్ అంటే మీ నెక్స్ట్ గోల్ ఏందమ్మా? గోల్ అంటే చెస్లో లైక్ ఫస్ట్ WIM నామ్ తెచ్చుకున్నాను కదా ఒకటి, దాన్ని మిగతా 2 నామ్స్ తెచ్చుకుంటే అప్పుడు నేను నిజంగా ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ అయిపోతాను. అది నా ప్రజెంట్ మూమెంట్. బట్ ఫ్యూచర్లో అయితే వెళ్ళే కొద్దీ ఫీమేల్ గ్రాండ్ మాస్టర్ అవ్వాలని, అంటే మెన్స్లో గ్రాండ్ మాస్టర్, ఉమెన్స్లో WGM కాకుండా ఉమెన్ గ్రాండ్ మాస్టర్ లాగా కాకుండా మెన్స్లో గ్రాండ్ మాస్టర్ లాగా అవ్వడం, అది నా మెయిన్ గోల్. అంటే మెన్స్తో పోటీ పడి మీరు చేయాలనే? అలాగే. అంటే ఇంతమటుకు ఎవరైనా చేశారు ఆ విధంగా? చేశారు. హంపి అలానే, హారిక ద్రోణవల్లి అలానే, దివ్యా దేశ్ముఖ్ కూడా రీసెంట్గా అలానే, అలా చాలామంది ఉమెన్ ఉన్నారు. బట్ ఓన్లీ 4 మెంబర్సే ఉన్నారు ఉమెన్ ఇప్పుడు. చాలా సంతోషంగా ఉంది. పాప ఎక్కడికి తీసుకెళ్ళినా తను ప్రతి దాంట్లో తను ప్రూవ్ చేసుకొని మెడల్స్ కొట్టడం కానీ, తను స్టేట్ ఛాంపియన్ అయింది. అండ్ వరల్డ్లో వెస్టర్న్ ఏషియా యూత్లో ర్యాపిడ్ గోల్డ్ మెడల్ సాధించింది. సో రీసెంట్గా తను ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ నామ్ కూడా సంపాదించింది. సో మధ్యలో తనకి కొంచెం చేంజ్ ఓవర్ కోసం తన సబ్జెక్ట్స్ మీద మళ్ళీ ఫోకస్ చేస్తూ మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్ అన్నీ కూడా మధ్యలో గ్యాప్లో అవి చదువుకుంటూ దాంతోపాటు చెస్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది. ఒక సంవత్సరం నుంచి 2 ఇయర్స్ మధ్యలో తను ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అవుతుంది. ఆ తర్వాత తనని వరల్డ్ ఛాంపియన్ కూడా చేయాలనేది నా మెయిన్ గోల్. సో తర్వాత తను కృషి మీద, కోచెస్ యొక్క సపోర్ట్ మీద తనని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది మా ఆలోచన. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ క్యాడర్లో నూతనోత్సాహం నింపారని ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కొట్టారి నాగేశ్వరరావు తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీల వర్క్షాప్లో పాల్గొన్న అనంతరం నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు అభివృద్ధిపైనే దృష్టి సారిస్తారు తప్ప పార్టీ క్యాడర్ను పట్టించుకోరన్న అపవాదు తాజాగా జరిగిన వర్క్షాప్ ద్వారా తొలగిపోయిందన్నారు. కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి మరింత బలోపేతం చేయాలని చేసిన దిశానిర్దేశం మంచి పరిణామమన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి పలుమార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు వర్క్షాప్లో ఒక సామాన్య కార్యకర్తగా తమ మధ్యలోనే కూర్చోవడం మరుపురాని ఘట్టమన్నారు. చంద్రబాబు పార్టీ క్యాడర్కు ఎంతటి గుర్తింపు ఇస్తున్నారో ఈ ఒక్క సంఘటన స్పష్టం చేస్తుందన్నారు. వర్క్షాప్ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంకాలం 8 గంటల దాకా ఆయనతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రివర్యులు, మా తెలుగుదేశం పార్టీ ఆశాజ్యోతి నారా లోకేష్ గారు కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 8 గంటల దాకా ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అందరినీ ఆడికి వచ్చిన 1000 చిల్లర మంది నాయకుల్ని ప్రతి ఒక్కరిని కలవటం, వాళ్ళని పేరు పేరున పలకరించటం, ప్రతి ఒక్క తరగతులకు హాజరయ్యి వాళ్ళు కూడా ఒక విద్యార్థిలా కూర్చొని ఆ కార్యక్రమాల్ని పర్యవేక్షించారు. అంటే ఆ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒకటే నినాదంతో రేపు వెళ్ళబోతుంది 2029 ఎలక్షన్కి. కార్యకర్తే అధినేత అనే ఒక స్లోగన్తో వెళ్ళబోతుంది. అంటే ఒక నానుడు ఉంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తర్వాత కార్యకర్తల్ని కొంత నిర్లక్ష్యం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారం, అభివృద్ధి పైపు ఉంటాడు, పార్టీని పట్టించుకోరని చెప్పినది కొంత ఇది ఉంది. దాన్ని రూపుమాపడం కోసం కార్యకర్తలని ఉత్తేజపరిస్తేనే, కార్యకర్త పనిచేస్తేనే 2029లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుందని చెప్పని దృఢ సంకల్పంతో వారు, అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత దాదాపు 40 సంవత్సరాల పైన అవుతుంటే నిన్న జరిగిన కార్యవర్గ సభ్యులు రాష్ట్రం మొత్తం 80% 45 సంవత్సరాలు, దాదాపు 40-45 సంవత్సరాల లోపలే ఉన్నారు. అంటే పార్టీ పెట్టినప్పుడు పుట్టినోళ్ళు, అప్పుడు పుట్టినోళ్ళు కానీ, పార్టీ పెట్టిన తర్వాత పుట్టినోళ్ళు కానీ నిన్న పార్లమెంట్ కమిటీలో ఉన్నారు. వాళ్ళకి పార్టీ
వ్యవస్థాపన ఎలా జరిగింది, పార్టీ విధి విధానాలు ఏంది, పార్టీ అవలంబిస్తున్న సంక్షేమ పథకాల గురించి కానీ, పార్టీ అవలంబిస్తున్న అభివృద్ధి గురించి కానీ, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రం అయితేనేమి, ఇప్పుడు మన ప్రత్యేక మన ప్రజెంట్ ఉన్న ప్రత్యేక రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఒక సింబాలిక్గా చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రేపు చెప్తా ఉన్నారు, నేను మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 2027కి ఒకటే ఉద్దేశంతో పోలవరం పూర్తి చేస్తామని చెప్పని. అసలు ఆయన వచ్చి ప్రతి క్లాసులో అంటే ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క బోధకులకి, ఒక ఎక్స్ మినిస్టర్ అయితేనేమి, మాజీ మంత్రులు అయితేనేమి, ప్రజెంట్ ఎమ్మెల్యేలు అయితేనేమి, పార్టీ సీనియర్స్ గోరంట్ల బుచ్చి చౌదరి గారు 83 నుంచి ఎన్టీ రామారావు గారితో పాటు పార్టీ వ్యవస్థాపన నుంచి ఉన్నారు. ఆయన లాంటి వాళ్ళు వచ్చి క్లాస్ చెబుతుంటే బాబు గారు ఒక ముఖ్యమంత్రిగా సాధారణంగా మాలాగా ఒక కార్యకర్తలాగా, ఒక నాయకుడిలాగా మాతో పాటు చివరి బెంచ్లో కూర్చొని ఆయన ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క విభాగాల్లో ఒక్కొక్క క్లాస్ ఉంటా వెళ్ళాడు. అంటే దాదాపు ఒక 6 గంటలు జరిగింది. 6 గంటల పాటు ఆయన ఒక విద్యార్థిలాగా మా దగ్గరకు వచ్చి 1 గంట విన్నారు ఆ క్లాసు. తర్వాత ఇంకొక దగ్గరకు పోయి ఉపాధ్యక్షుల దగ్గరికి వెళ్ళి 1 గంట విన్నారు, సెక్రటరీ దగ్గరికి 1 గంట ఉన్నారు, మీడియా కోటర్ల దగ్గర కూర్చొని 1 గంట ఉన్నారు. అన్ని విభాగాలను తిరిగారు, అన్ని క్లాసులు అటెండ్ అయ్యారు. నిజంగా అంటే అలాగా ఉండబట్టి ఇన్స్పిరేషన్ వస్తుంది కార్యకర్తల్లో. అలాంటి ఆయనే మా మధ్య కూర్చొని మా మధ్య ఒక సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఆయన వ్యవహరించిన తీరుకి కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహం వస్తుంది. ఆయన చాలా మార్పు ఉన్నాడు. నిన్న ఆయన జనాలతో ఉన్న మమేకమైన తీరును చూస్తే చాలా ఆనందంగా ఉంది. మైటీడీపీ యాప్ ద్వారా అంటే నేను కూడా వాస్తవంగా నాకు మైటీడీపీ యాప్ ఉంది. నేనేంటంటే అంతకుముందు 2-3 యాప్స్ ఇచ్చున్నారుగా, ఇది మన రెగ్యులర్లే, మమ్మల్ని ఆ పని చేయి ఈ పని చేయనప్పుడు తిరిగి ఇవి కొట్టండి యాప్లు కొట్టండి అంటూ ఉంటారని చెప్పి కూడా ఇచ్చేలా దాని గుండా ఎంత యూజ్ అనేది నిన్న వాళ్ళు చెప్తా ఉంటే కొల్లు రవీంద్ర గారు మాకు దాని మీద క్లాస్ తీసుకున్నారు. సోషల్ మీడియా మీద దాని మీద కొల్లు రవీంద్ర గారు కాదు, వెంకటరాజు గారు, మద్దిపాటి వెంకటరాజు గారు తీసుకున్నారు, ఎమ్మెల్యే గోపాలపురం ఎమ్మెల్యే గారు. ఆయన చెప్తా ఉంటే అసలు దీని గుండా ప్రజల్లోకి ఎలాగెళ్ళాలని చెప్పినాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్ళకపోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అందరూ మాకు ఎప్పుడైనా అధికారం రాగానే మేము అభివృద్ధి మీద ఉంటాం, జనాలకు పనులు చేద్దాం అనుకుంటాము, కానీ ఈ చేసిన పనులు తీసుకెళ్ళడంలో ప్రతిసారి విఫలం అవుతున్నాం. అది గమనించి పార్టీ ఇప్పుడే మేల్కొని 18 నెలల్లోనే దాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలా, ఈ యాప్ని దాదాపు 10-18 లక్షల మందికి రీచ్ అయ్యే విధంగా చూడాలని చెప్పిన ప్లాన్లో ఉన్నారు. అంటే 1 కోటి మందికి యాప్ లింక్ వెళ్తుంది, సభ్యత్వం ఉంది కాబట్టి ఇప్పుడు 18 లక్షల మంది ఉన్నారు. దాన్ని దాదాపు మోరావర్ చేసుకొని తీసుకెళ్ళి మనం చేసిన కార్యక్రమాలన్నింటినీ ఆ యాప్ ద్వారా ఏదైతే ఫేస్బుక్లో, ట్విట్టర్లో, మన వాట్సాప్లో ఉండే ఫీచర్స్ అన్నీ ఆ మైటీడీపీ యాప్లో ఉంటాయి. యూట్యూబ్లో ఉండే ఫీచర్స్ కూడా, యూట్యూబ్లో ప్రోగ్రామ్స్ కూడా దాంట్లో వస్తూ ఉంటాయి. దాన్ని మనం ప్రజలకి కానీ ఆ యాప్ తీసుకెళ్తే దానికి సంబంధించి అన్నీ ఈజీగా కన్వే అవుతుంది పబ్లిక్కి. బంగారం వెండి ధరలు మరింత పెరిగాయి. పరుగు ఆపకుండా ముందుకు సాగుతున్నాయి. బంగారం 10 గ్రాములకు 3,220 రూపాయల మేర పెరిగింది. వెండి కిలోకు 10,000 రూపాయల మేర పెరిగింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతూ ఉండడంతో బంగారం వెండికి డిమాండ్ కొనసాగుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,950 మేర పెరిగి 1,51,400 రూపాయలకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1,65,300కి చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,51,550కి చేరుకుంది. మరోవైపు వెండి కూడా జోరు చూపిస్తోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలోకు 10,000 రూపాయల మేర పెరిగింది. కిలో వెండి ధర 4 లక్షలకు చేరుకోగా దేశ రాజధాని ఢిల్లీలో 3,80,000గా ఉంది. అంతర్జాతీయంగా కొన్ని దేశాల నడుమ తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో డాలర్ రేటు పెరగడం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోను కావడం తదితర కారణాలతో ఇన్వెస్టర్లు బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టడంతో నిత్యం బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇదే పరిస్థితులు కొనసాగిన నేపథ్యంలో వచ్చే ఏడాది నాటికి బంగారం, వెండి ధరలు రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
हम चार्जर भेज देंगे। ఒంగోలు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటల నుండి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి రమాదేవి తెలిపారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెజవాడ బయోమెట్రిక్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్, టైరో ఇంపెక్స్, మదర్సన్ సుమి, వైరింగ్ ఇండియా లిమిటెడ్, రాయల్ ఎన్ఫీల్డ్, ఓల్టాస్, రవిలీలా గ్రానైట్స్ లిమిటెడ్ కంపెనీలు జాబ్ మేళాలో అభ్యర్థులను ఎంపిక చేస్తాయన్నారు. ఎంపికైన వారికి అర్హతను బట్టి 12,000 రూపాయల నుండి 37,500 రూపాయల వరకు జీతం ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రకాశం జిల్లాలో 10వ తరగతి నుండి పీజీ వరకు చదివిన యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి రమాదేవి కోరారు. రేపు 29వ తేదీ గురువారం నాడు జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా జరుగుతుంది. ఈ జాబ్ మేళాకు వివిధ కంపెనీల హెచ్ఆర్లు అటెండ్ అయ్యి క్యాండిడేట్లని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. దీనిలో ముఖ్యంగా రవిలీలా గ్రానైట్స్, బయోమెడికల్ కంపెనీలు, కన్వర్షన్, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్బీఐ బ్యాంక్ లైఫ్ ఇన్సూరెన్స్, బెజవాడ బయోమెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్, టైరో ఇంపెక్స్, మదర్ సుమి వైరింగ్ ఇండియా లిమిటెడ్, రాయల్ ఎన్ఫీల్డ్, వోల్టాస్ మొదలైన కంపెనీలు కూడా ఈ జాబ్ మేళాకు హాజరయ్యి అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. కాబట్టి ఈ ఉద్యోగాలు ఈ జిల్లాలోని యువత ఉపయోగించుకొని లబ్ధి పొందాలని చెప్పేసి కోరుతున్నాను. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా, ఆధార్ కార్డు, సర్టిఫికెట్స్ తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రత్యేక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. 36,26,29,800 రూపాయలు అంచనా వేయగా అందులో ఖర్చుల నిమిత్తం 24,27,65,000 రూపాయలు, ముగింపు నిల్వ 11,98,06,484 రూపాయలు ఉంది. బడ్జెట్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. కమిషనర్ రవీంద్ర, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కౌన్సిల్ ముందు ఉంచడం జరిగింది. కౌన్సిల్ ముందు ఉంచినప్పుడు 11 కోట్ల ఆదాయం, నికర ఆదాయంతో మనం ఈ బడ్జెట్ ఆమోదాన్ని చేయడం జరిగింది. మా గౌరవ సభ్యులకి, గౌరవ కోఆప్షన్ సభ్యులకి, అలాగే పురపాలక సంఘ అధికారులకు, పత్రికా విలేకరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా నా రూమ్లో ఈ బడ్జెట్ని కూడా ఆమోదించుకున్నాను. సమావేశానికి వచ్చిన గౌరవ కౌన్సిలర్స్కి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంవత్సరం అంచనా బడ్జెట్ మరియు 2025-26 సంవత్సరం సవరణ బడ్జెట్ దిగువ తెలిపిన విధంగా తయారు చేయబడినది. సవరించిన బడ్జెట్ 25-26 ప్రారంభ నిల్వ 13,38,44,400 రూపాయలు, జమలు 20,24,30,600 మొత్తం 33,56,75,90 రూపాయలు, ఖర్చులు 22,72,47,670 రూపాయలు, ముగింపు నిల్వ 10,84,27,412. బడ్జెట్ అంచనాలు 2026-27 ప్రారంభ నిల్వ 10,84,27,412 రూపాయలు, జమలు 25,41,12,428, మొత్తం 36,25,39,540, ఖర్చులు 24,27,65,000, ముగింపు నిల్వ 11,97,74,540 రూపాయలు. సదరు బడ్జెట్ కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడం. మనం అద్దంకి పురపాలనకు సంబంధించినటువంటి
బడ్జెట్ అనేది మరి యాక్చువల్గా నవంబర్లోనే చేసుకోవాలి, కానీ కొంత లేట్ అవడం వలన ఈరోజు మనం బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మనం ముగింపు నిల్వ పోయిన సంవత్సరానికి 10,84,00,000 ఉంటే ఈ సంవత్సరం 11,99,00,000 వస్తూ ఉన్నాయి. ఇందులో 2 బస్సులు ఉంటాయి మొత్తం, క్యాపిటల్ ఒకటిను రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ కలెక్షన్, రెవెన్యూ ఎక్స్పెండిచర్లో శాలరీస్, మిగతా కరెంట్ బిల్లు, మిగతా ఎక్స్పెండిచర్తో వస్తూ ఉంటుంది. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో మనం ఏవైతే వర్క్స్ టేకప్ చేసామో వర్క్ టేకప్ చేసినవి మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ వస్తూ ఉంది. కానీ మనకి ఈ సంవత్సరం కూడా మనం మిగులు బడ్జెట్తో ఈ సమావేశంలో మనం ఆమోదం తీసుకోవడం జరుగుతుంది. ఇందులో 2 రకాలుగా మనం ఆమోదం తీసుకుంటాం. గత సంవత్సరంలో యాన్యువల్ బడ్జెట్ తీసుకుంటాం, బడ్జెట్ నుంచి ఏదైనా ఖర్చు పెడితే అడిషనల్ ఎక్స్పెండిచర్ రివైజ్డ్ బడ్జెట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. రివైజ్డ్ బడ్జెట్ తీసుకున్న దాన్ని మనం ఇప్పుడు దీనిలో యాక్చువల్ బడ్జెట్ ఒకటి, రివైజ్డ్ బడ్జెట్ కూడా ఆమోదం అనేది పొందడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. కూలిపోయిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పయనిస్తున్న ప్రత్యేక విమానం క్రాష్, అజిత్ పవార్తో సహా 5గురు దుర్మరణం. వైభవంగా పెళ్లూరు శ్రీ జ్వాలాముఖి అమ్మవారి కళ్యాణోత్సవం, పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దాముచర్ల జనార్దన్, నాగ సత్యలత దంపతులు. మరోమారు వెలుగొండ ప్రాజెక్టు అంశంలో జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు ఘాటు విమర్శలు, పూర్తిగాని ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని ధ్వజం. డి న్యూస్లో నేటి మాట. మనం మంచివాళ్లుగా జీవిస్తే చాలు, దానిని ఎవరి వద్ద నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.